వరి, మొక్కజొన్న, మినుములు, పెసలు, పత్తి, మిర్చి ఇట్లాంటివి ఎక్కువగా వేస్తున్నోళ్ళు ఒరిజినల్ రైతులు కాదు, కౌలు రైతులు. ఒరిజినల్ రైతులకి రైతు కూలీలు దొరకట్లా. రైతు కూలీలు దొరక్క అనేక పంట విధానాలు మారిపోయినాయి. మామిడి, బత్తాయి ఇట్లాంటివి ఎందుకు వేస్తారు అంటే ఏడాదిలో ఓ 2-3 సార్లు తడిపెట్టుకుంటే చాలు. ఒక 100 పొలాలకు కలిపి ఒక కుటుంబం 2 కుటుంబాలకు అప్పచెప్తే సరిపోతుంది. తలకు ఒక 4000 5000 వేసుకున్నా వాళ్ళకి గడిచిపోతుంది, అటు వీళ్ళకి గడిచిపోతుంది. అదే మిగతా పంటలకైతే రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇలాంటిదే ఇప్పుడు వెదురు పంట అని చెప్తున్నారు. తాజాగా ఈనాడు ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. రాళ్లతో కూడిన నేలలో సహా ఎలాంటి బీడు భూముల్లోనైనా వెదురు సులువుగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఎరువులు వేయడం, సస్యరక్షణ చర్యలు వంటివి చేపట్టక్కర్లేదు. ఒకసారి పంట ఎత్తే 40 ఏళ్ల వరకు చూసుకోక్కర్లేదు. పాలిథిన్ స్థానంలో వెదురు ఉత్పత్తుల వినియోగం, వీటితో చేసిన గృహోపకరణాల వాడకం పెరగడం వంటి కారణాలతో వెదురు రాను రాను మరింత ఆదరణ పెరుగుతోంది. పంటలు పండని భూముల్లో సాగు ద్వారా ఆదాయానికి మార్గాలు ఉండటంతో ప్రభుత్వాలు సాగును ప్రోత్సహిస్తున్నాయి. మరోవైపు వెదురు నుంచి ఉత్పత్తుల తయారీకి చేసే కేంద్రాలు ఏర్పాటుగా ఉండటంతో ఆశలు కూడా రేకెత్తిస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.